ఏది ఖుషి ఎక్కడుంది? చెప్పు చెప్పు. ఆగో, నీకన్నా పిచ్చి పట్టిందా? ఇలా కొడతావేంటి? ఏయ్, కొట్టడం కాదు, చంపేసిన పాపం లేదు నిన్ను. చెప్పు. నా ఖుషికి అమ్మా నాన్న లేని లోటు లేకుండా తనని పెంచాలని నేను చూస్తుంటే కొంచెం కూడా మానవత్వం లేకుండా ఇలా కిడ్నాప్ చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? కిడ్నాప్ చేసింది నేను కాదు. నువ్వే నువ్వే ఆస్తి కోసం పాపని కిడ్నాప్ చేశావు. చెప్పు, నా ఖుషి ఎక్కడుంది? మెజిషియన్ని పంపి నా బిడ్డని మాయం చేశావు కదే. ఆ మెజిషియన్ని పంపింది నేను కాదు. నిన్ను ఇలా కాదు, ఇలా కాదు. నా కూతురి కోసం నేను చావడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం. నా ఖుషిని నాకు అప్పగించకపోతే నేను ఇప్పుడే చంపేస్తాను. తులసి, నా మాట విను. మేం పాపని కిడ్నాప్ చేయాలని చూసిన మాట నిజమే. అందుకు స్కూల్ దగ్గర ట్రై చేసింది కూడా నిజం. కానీ చివరి నిమిషం పాపని వాడెవడో కిడ్నాప్ చేశాడు. నన్ను నమ్ము. నా ఖుషిని నేనెప్పటికీ వదిలేయలేను. చెప్పు, నిజం చెప్తావా లేదా? తులసి, నీకు దండం పెడతాను, నన్ను నమ్ము. పాప మా దగ్గర లేదు. ఏయ్, చెప్పు, ఖుషి ఎక్కడుందో చెప్పు. ఖుషి ఎక్కడుందో చెప్తావా? చంపేనా? వద్దు వద్దు. ఏయ్, అయితే నా ఖుషి నాకు అప్పగించు. అయ్యో, నీకెలా చెప్తే అర్థమవుతుంది ఖుషి మా దగ్గర లేదని? ఏయ్, నువ్వు చెప్పేది వినాల్సిన అవసరం నాకు లేదు. నాకు కావాల్సింది నా ఖుషి. చెప్పు, తను ఎక్కడుంది? కాళ్ళు పట్టుకుంటాను. వద్దు, నన్ను వదిలే. నీ కాళ్ళు పట్టుకుంటాను. హే, నాకు నా ఖుషి కావాలి, లేకపోతే చంపేయమంటావా? చెప్పు చెప్పు. చంపేయ్. ఇలా హింసించడం కంటే ఒకేసారి చంపేయ్. నా దగ్గర లేని ఖుషిని నిన్నకివ్వలేను, అందుకే చంపేయ్. అంటే ఆ మ్యాజిక్ షో నీ ప్లాన్ కాదా? కాదు కాదు కాదు. వాడెవడో పాపను ఎందుకు తీసుకెళ్లాడో తెలియక మేం కూడా తలలు బద్దలు కొట్టుకుంటున్నాం. పాపని కావాలనుకోవడంలో నీది ప్రేమ, మాది స్వార్థం కావచ్చు. కానీ టైం గడిచే కొద్దీ పాప ఇంకా ప్రమాదంలో పడుతుంది. ఎలాగైనా వెతికి పట్టుకోవాలి.